వారణాసి ఒక పార్ట్ కాదా? రాజమౌళి ఫోన్ కాల్ రాగానే మహేష్ బాబు ఎందుకు భయపడ్డాడు? రాజమౌళి మహేష్ని రిస్క్లో పడేశాడా? వెరైటీ ఇంటర్వ్యూలో అన్ని విషయాలు బయటపెట్టిన రాజమౌళి, పృథ్వీరాజ్, ప్రియాంక చోప్రా. వారణాసి మూవీ గురించి మరిన్ని విషయాలను వీడియోలో క్లుప్తంగా మాట్లాడుకుందాం. హాయ్, వెల్కమ్ టు మూవీ ముచ్చట్లు. పాన్ వరల్డ్ మూవీగా ప్రెస్టీజియస్ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్నటువంటి మన సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ వారణాసి. ఈ సినిమా మీద ఇటు తెలుగు ప్రేక్షకుల్లోనూ యావత్ భారతదేశమే కాక ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి టైటిల్ టీజర్ని చాలా గ్రాండ్ లెవెల్లో మన రాజమౌళి గారు విడుదల చేశారు. గ్లోబ్ టోటర్ టైటిల్ రిలీవింగ్ సందర్భంలోనే ఈ సినిమాకి సంబంధించిన 2 ఇంటర్వ్యూలని మన రాజమౌళి గారు ప్లాన్ చేశారు. కాకపోతే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆ ఇంటర్వ్యూని కాస్త ఆలస్యంగా, మేబీ ప్రమోషన్లో స్ట్రాటజీలో భాగంగా అయి ఉండొచ్చు, ఈరోజు కొన్ని నిమిషాల ముందే విడుదల చేయడం జరిగింది. అయితే ఇంటర్వ్యూస్ అనేవి మన టాలీవుడ్ మీడియాకో బాలీవుడ్ మీడియాకో కాదు, ఇంటర్నేషనల్ మీడియాకి ఇవ్వడం జరిగింది. అక్కడే అర్థం చేసుకోవచ్చు ఈ సినిమాని హాలీవుడ్ రేంజ్లో తీసుకువెళ్తున్నారు అని. ఆ ఇంటర్వ్యూని అని మనం బాగా పరిశీలిస్తే మనం కొన్ని ముఖ్య విషయాలను చెప్పుకోవచ్చు. ఆ వీడియోలో మన రాజమౌళి గారు మాట్లాడుతూ చాలా క్లియర్గా చెప్పారు, వారణాసి ఒకే పార్ట్గా వస్తుంది, వారణాసి పార్ట్ 2 పార్ట్ 3 లేవు, ఇది సుమారు 3 గంటల నిడివితో ఈ సినిమాని తీస్తున్నట్లు రాజమౌళి గారు క్లియర్గా చెప్పేశారు. ఇక రెండో విషయం, ఈ వారణాసి సినిమా స్టోరీని మహేష్ బాబుకు చెప్పే సమయానికి అప్పటికే మహేష్ బాబు గారు రాజమౌళి గారు RRR సినిమా చూసి, అమ్మో ఈయన ఆల్రెడీ ఇంటర్నేషనల్ రేంజ్లో తీస్తున్నారే, ఇప్పుడు ఈయనతో సినిమా తీయాలంటే ఎలా ఉంటుందో అని ఒక భయంలో ఉన్నారంట. ఆ భయంతోనే స్క్రిప్ట్ విన్నారు. ఆ స్క్రిప్ట్ దశలోనే వింటున్నప్పుడే ఆయన షాక్ గురయ్యి వెంటనే సినిమాని ఓకే చేసేసారంట. అయితే సినిమాను ఓకే చేసిన తీర్చిగా సినిమాలో నటించడం కుదరదు అనే విషయం అర్థం చేసుకున్న మహేష్ బాబు గారు ఈ సినిమాలో శ్రీరాముడు పాత్ర కోసం ప్రత్యేకంగా 3 నెలల పాటు కేరళకు చెందినటువంటి కలరిపట్టు అనే కలారీ మార్షల్ ఆర్ట్స్ను 3 నెలల పాటు ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. అదొకటే కాదు, అతని నడవడిక 4000 సంవత్సరాల క్రితం శ్రీరాముడు ఏ విధంగా నడిచేవాడో, ఎంత గంభీర్యంగా ఉండేదో ఆ పాత్ర యొక్క హుందాతనం కానీ ఎక్కడ తగ్గకుండా ఉండాలని కేవలం నడక కోసమే మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు సుమారు 2 నెలల పాటు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని శిక్షణ పొందారంట. ఇంటిలో కానీ బయటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆ పాత్రను ఊహించుకుంటూ అలా నడవడం అలవాటు చేసుకున్నారంట. అంతగా సినిమా కోసం అంత డెడికేటెడ్గా ప్రాణం పెట్టి మహేష్ బాబు గారు పనిచేశారు. అందుకేనేమో ఆయన సూపర్ స్టార్ ఆఫ్ ఇండియా అయ్యారు. అలాగే ఈ ఇంటర్వ్యూలో పృథ్వీరాజ్ సుకుమారన్ గారు మాట్లాడుతూ, రాజమౌళి గారు కాన్సెప్ట్ చెప్పినప్పుడే నాకు మైండ్ పోయింది, అస్సలు ఇలా కూడా ఆలోచిస్తారా, అసలు రాజమౌళి గారి విజన్కి నేనైతే ఆశ్చర్యపోయాను, ఇంతవరకు ఇండియన్ సినిమా కాన్వాస్లో ఎక్కడా లేనంత హై రేంజ్ బడ్జెట్తో అంతకు మించిన ఊహలకి అందని ఒక కొత్త ప్రపంచాన్ని ఒక ప్రపంచం కాదండి, కొన్ని ప్రపంచాలను చూపించబోతున్నారట ఈ సినిమాలోని. సాధారణంగా అవతార్ సినిమా చూసుకుంటే అక్కడ ఒక ప్రపంచం ఉంది, మనం చూసేసాం. కానీ ఈ సినిమాలో ఒక ప్రపంచం కాదా, కొన్ని 3, 4 మరి తెలీదు, 3 అవ్వచ్చు 4 అవ్వచ్చు, కొన్ని ప్రపంచాలనే రాజమౌళి గారు సృష్టించారంట. ప్రతి ప్రపంచం దేనికదే యూనిక్గా ఉండబోతుందంట. మనం గ్లోబ్ ట్రాటింగ్ టైటిల్ టీజర్లో చూసింది కేవలం జస్ట్ శాంపిల్, ఒక మహాసముద్రంలో ఒక నీటి బిందువు లాంటిదంట. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా క్యారెక్టర్ మొత్తం సినిమానే మలుపు తిప్పే క్యారెక్టర్ అంట. రాజమౌళి గారు ప్రియాంక చోప్రాని ఎన్నుకోవడానికి ముందు ఎంతోమందిని చూడడం జరిగింది. కానీ ఆ క్యారెక్టర్కి సూటబుల్ అయ్యే పర్సను, ఆ క్యారెక్టర్ని చేయగలిగే పర్సను, ఈ 2 క్వాలిటీస్ ఉన్న ఒకే ఒక్క హీరోయిన్గా ప్రియాంక చోప్రాని
ప్రియాంక చోప్రా అయితేనే న్యాయం చేయగలరని నమ్మి ఆవిడ్ని ఈ సినిమాలో హీరోయిన్గా ఫిక్స్ చేశారంట. ఆవిడని సంప్రదించగానే ఆవిడ కూడా కథ విని వెంటనే ఓకే చేసేసారంట. ఏదైనా మన రాజమౌళి గారు ఆఫ్టర్ RRR సినిమా తీస్తున్నారంటే ఎలాంటి స్టార్ హీరో అయినా ఎలాంటి హీరోయిన్ అయినా ఓకే చెప్పాల్సిందే. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ప్రియాంక చోప్రా గారు ఏ సినిమాని అంత ఈజీగా ఓకే చేయరు. 1-2 సార్లు స్క్రిప్ట్ విని అందులో తన క్యారెక్టర్ బాగా నచ్చి తాను బాగుంటేనే ఆ సినిమాని ఓకే చేస్తారు. సో మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు కానీ లేకపోతే మన ప్రియాంక చోప్రా కానీ రాజమౌళి సినిమా స్క్రిప్ట్ని ఓకే చేశారు అంటే అది మామూలు విషయం కాదు. ఆ స్క్రిప్ట్లో అంత దమ్ము ఉంటేనే అది జరుగుతుంది. ఈ సినిమాలో కొత్త ప్రపంచాలను సృష్టించడం కోసం చాలా లోతైన అన్వేషణ చేశారంట. ప్రస్తుత కాలం నుంచి 4000 సంవత్సరాల క్రితం వరకు కాలానుగుణంగా జరిగిన మార్పులు, ఆ మార్పుల్లో మనుషుల యొక్క ఆలోచనలు, చుట్టూ ఉన్న పరిసరాలు, ప్రతిదీ అప్పుడున్న జంతువులు, ప్రతి దాని మీద పరిశోధన చేసి దానికి తగ్గట్టు VFX వర్క్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసారంట. ఒక పక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతూనే ఒక పక్క షూటింగ్ కూడా జరుపుకుంటున్నారు. పక్కా షెడ్యూల్తో 2027లో ఎట్టి పరిస్థితుల్లో సినిమాని రిలీజ్ చేయడానికి పక్కా ప్రణాళికతో రాజమౌళి గారు వెళ్తున్నారంట. ఒక ప్రశ్నకు సమాధానం చెప్తూ రాజమౌళి గారు ఇలా అన్నారు, ఈ సినిమాకి మహేష్ బాబు చాయిస్ కాదంట, కేవలం మహేష్ బాబు కోసమే రాసుకున్న కథ అంట ఇది. మహేష్ బాబుతో సినిమా తీయాలని 15 ఏళ్ళుగా తను ఎంతో ప్రయత్నం చేసి ఇన్నాళ్ళ తర్వాత తన కళ నెరవేర్చుకోబోతున్నట్లు వెల్లడించారు. దట్ ఈస్ సూపర్ స్టార్ రేంజ్. మరో విషయం ఏంటంటే ఆ ఇంటర్వ్యూలో పరిశీలిస్తే అటు సుకుమారన్ కానీ, పృథ్వీరాజ్ సుకుమారన్ కానీ, ఇటు ప్రియాంక చోప్రా కానీ, ఆఖరికి ఆ ఇంటర్వ్యూ చేసే వ్యక్తి కానీ, వాళ్ళ మధ్యలో మన మహేష్ బాబుని చూస్తే వాళ్ళకంట 5 to 10 ఇయర్స్ చిన్నోడు మహేష్ బాబు అన్నట్టున్నాడు. యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటి, వాళ్ళందరికంటే 10 to 15 ఇయర్స్ పెద్ద. కానీ మహేష్ బాబు లుక్ అయితే మాత్రం మైండ్ బ్లోయింగ్. ఎంత స్మార్ట్గా ఉన్నారంటే అంత స్మార్ట్గా ఉన్నారు. ఇప్పటి నుంచే హాలీవుడ్ మీడియా అవనివ్వండి, వరల్డ్ మీడియాని వారణాసి ద గ్లోబ్ ట్రాటర్ సినిమా వైపు చూసేలాగా తిప్పుకోవడంలో రాజమౌళి తన ప్లాన్ ఆఫ్ యాక్షన్ మొదలుపెట్టేశారని క్లియర్గా చెప్పొచ్చు. ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ కేవలం వీల్ చైర్లో కూర్చుని చేసే సన్నివేశాలు మాత్రమే కాదు, ఒళ్ళు గుగురుపరిచేలాగా భయంకరమైన విలనిజం ప్రదర్శించే అద్భుతమైన క్యారెక్టర్ మరో కోణం కూడా ఈ సినిమాలో ఉందని వ్యక్తపరిచారు. అయితే మహేష్ బాబు ఈ సినిమాలో శ్రీరాముడి పాత్ర కోసం చాలా జాగ్రత్తలు వహించారు. ఎట్టి పరిస్థితుల్లో గతంలో వచ్చిన ఆదిపురుషుతో కానీ లేకపోతే వేరే రాముడి కథతో వచ్చిన సినిమాలతో కానీ పోల్చే విధంగా ఉండకూడదు, ఒక యూనిక్గా ఉండాలని చాలా శ్రద్ధ తీసుకొని చాలా ప్రత్యేకమైన శిక్షణను కూడా తీసుకోవడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ విషయాలు కూడా చెప్పారు. పృథ్వీరాజ్ సుకుమారన్ గారైనా లేదా మన ప్రియాంక చోప్రా గారు ఎక్కువగా ఇష్టపడేది స్ట్రీట్ ఫుడ్ అండ్ చేపలు. కానీ మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు మాత్రం ఏమి ఇష్టపడతారో తెలుసా, హైదరాబాద్ దమ్ బిర్యానీ. ఏదైనా సరే మన హైదరాబాద్ అంటే హైదరాబాదే. ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ రాజమౌళి గారు ఇలా అన్నారు, తెలుగు సినిమాని హాలీవుడ్ రేంజ్లో తీస్తాను, అంతే తప్ప హాలీవుడ్ సినిమా డైరెక్టర్గా హాలీవుడ్ సినిమా అంటూ ప్రత్యేకంగా నేను తీయను. తెలుగు సినిమా స్టాండర్డ్స్ని హాలీవుడ్ని రీచ్ అయ్యేందుకు ఎంత ప్రయత్నం చేయాలో అంతా చేస్తానని చెప్పి మన తెలుగు సినిమా మీద తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. అనుకున్నట్టే ఈ సినిమా వచ్చే సంవత్సరం ఏప్రిల్ 7న రిలీజ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా సెన్సేషనల్ హిట్ అవ్వాలని, మన తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి ఎదగాలని హార్ట్ఫుల్గా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.